హిందువులకు సంబంధించి చైతన్యం ఎంత మేర? ఖచ్చితంగా ప్రతి హిందువు చైతన్యవంతుడు. కానీ తన చుట్టూ ఒక గిరి గీసుకుని ఉంటున్నాడు. ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక తాళి కడుతున్నావు, ఒక మెట్టెలు పెడుతున్నావు. ఇదేంటి? నీ ధర్మానికి సంబంధించి నీ పెద్దలు చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తున్నావు. తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యను ప్రేమగా చూసుకోవాలి, బిడ్డల్ని ప్రేమగా చూసుకోవాలి. ఇది నీ ధర్మం చెప్పినటువంటి. బట్ ఇప్పుడు ఆ ధర్మమే తప్పు అంటున్నారే, ఆ ధర్మంలోనే దోషం ఉందంటున్నారే, ఆ ధర్మ ఆచరణనే తప్పు పడుతున్నారే. నువ్వు కొట్టద్దు, తిట్టద్దు, నా ధర్మాన్ని నేను బాధ్యతగా పాటిస్తున్నాను, విధర్మీయులు కూడా అలాగే ఫాలో అయితే బాగుంటుంది అని చెప్తే సరిపోతుంది కదా. నీ దేవుణ్ణి దూషిస్తున్నారు, నీ ప్రసాదాన్ని వెటకారం చేస్తున్నారు, నీ దేవుళ్లతో వెటకారం చేస్తున్నారు, నువ్వు నమ్మే ధర్మాన్ని వెటకారం చేస్తున్నారు. కత్తులు తీసుకుని యుద్ధానికి పొమ్మనమని చెప్తే మూర్ఖత్వం. బట్ ఒక సామెత ఉంది, నువ్వు వెళ్ళి కాటెయ్యక్కర్లా, కానీ బుస కొట్టాల. బుస కొట్టకపోతే అంటే ఇది తప్పు, నా జాతిని అవమానిస్తున్నావు, నా దేశాన్ని అవమానిస్తున్నావు, నా ఉనికిని అవమానిస్తున్నావు అనే మాట కనుక మనం మాట్లాడకపోతే రేపొద్దున హిందువు ఉన్మాదిగా, ఉగ్రవాదిగా కాగితాల్లోకి వస్తున్నాడు. మాట్లాడేస్తున్నారు, ఓపెన్గా చెప్పేస్తున్నారు. మనం ఎవరిని దూషించక్కర్లా, నువ్వు ఇలా అనడం తప్పు, మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు అంటూ ప్రతి హిందువు ఎలుగెత్తి మాట్లాడితే రెండోసారి అనగలిగేటటువంటి ధైర్యం ఎవరికన్నా వస్తుందా? ఆలోచించకపోతే చరిత్ర మనకి నేర్పిన పాఠం బానిసత్వం గ్రహించాల్సి ఉంది.